ఇక జన్మలో ఒక్క వెంట్రుక కూడా రాలేదండి. అంత ఒత్తుగా పెరుగుతుంది. నేను గ్యారెంటీ ఇస్తున్నాను. నేను వాడిన తర్వాతే ఈ రెమెడీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఊడిన ఒక్క వెంట్రుక దగ్గర 4-5 వెంట్రుకలు మొలవడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారండి. చాలా ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుంది. అది కూడా మనకు సాధారణంగా అన్ని అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటేనండి. ఇలా మీరు వారానికి ఒక్కసారి చేశారంటే ఇక మీ జుట్టు పెరగడాన్ని ఎవ్వరూ ఆపలేరండి. అంత బాగా గ్రోత్ అవుతుంది. అంతేకాదండి, తెల్ల జుట్టు కూడా నల్లబడుతుంది. సో మరి లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్లే ముందుగా ఒక బ్యూటీ టిప్ షేర్ చేసుకుంటానండి. చాలా మంది నల్ల మచ్చలు వస్తున్నాయి, మచ్చలు పోవడానికి ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీ చూపించండి అని అడిగారు కదండి. ఎంత మొండి మచ్చలైనా సరే 10 లేదా 15 రోజుల్లో క్లియర్గా తుడిచేసినట్లుగా పోతాయండి. సో ముఖం పైన చిన్న చిన్న మచ్చల్లాగా వచ్చి అవి పోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. సాధారణంగా ఇంట్లో అందుబాటుగా ఉన్న వస్తువులతోటే మచ్చలను ఈజీగా తొలగించుకోవచ్చు. ఇందుకోసం కావాల్సింది వచ్చేసి పెరుగండి. కొద్దిగంత పెరుగు తీసుకోండి. 2 వస్తువులు చాలండి. ఒకటి పెరుగు, రెండవది వచ్చేసి తేనె. పెరుగు, తేనె రెండింటిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే అది కూడా ప్రతిరోజు రాత్రి ముఖం పైన ఉన్నటువంటి నల్ల మచ్చలు అలాగే మంగు మచ్చలు క్లియర్గా పోతాయండి. ఈ విధంగా కొద్దిగంత పెరుగు తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగంత తేనె తీసుకోండి. 1 స్పూన్ వరకు తేనె తీసుకోండి, సరిపోతుంది. ఇక పెరుగు, తేనె రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ప్యాక్ ని అప్లై చేసే ముందు ముఖం పైన డస్ట్ ఏమీ లేకుండా నీటితోటి ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసి పొడి క్లాత్ తోటి ముఖం అంతా తుడిచేసిన తర్వాత మచ్చల పైన మాత్రమే కదండి, ముఖం మొత్తం అంతా దట్టంగా అప్లై చేసేయండి. మరి పలచగా కాకుండా ముఖానికి అప్లై చేసిన తర్వాత 2 to 3 మినిట్స్ పాటు మంచిగా ఫేస్ అంతా కూడా సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా మసాజ్ చేసేయండి. ఇలా ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు అప్లై చేస్తూ ఉండండి. సో క్రమక్రమంగా మచ్చలు తగ్గిపోవడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. మన ఛానల్లోని న్యాచురల్ హోమ్ రెమెడీస్ని చాలా మంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. ఖచ్చితంగా ట్రై చేయండి. పైసా ఖర్చు లేకుండా, వేలకు వేలు ఖర్చు పెట్టిన అవసరం లేకుండా సాధారణంగా ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి హెయిర్ని గ్రోత్ చేసుకోవచ్చు, స్కిన్ని గ్లోగా చేసుకోవచ్చు, మచ్చల్ని తొలగించుకోవచ్చు, పిగ్మెంటేషన్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో. సో రాత్రి పడుకునేటప్పుడు ఈ విధంగా కొద్దిగంతా తీసుకొని ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోండి. మరి పల్చగా కాదండి, కాస్త మందంగానే అప్లై చేసుకుని ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా మసాజ్ చేసేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే పోర్స్ ఓపెన్ అయ్యి మనం అప్లై చేసిన రెమెడీ చక్కగా స్కిన్ అబ్జర్వ్ చేసుకుని మచ్చలు అనేవి తొలగిపోతాయి. తర్వాత ఈ విధంగా నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసేసుకుని పొడి క్లాత్ తోటి తుడిచేసుకోండి. ఈ విధంగా డైలీ నైట్ పడుకునేటప్పుడు అప్లై చేస్తూ ఉండండి. ఇక లేట్ ఎందుకండి, హెయిర్ గ్రోత్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి వీడియోలో ముందుగా నేను ఒక బ్యూటీ టిప్ షేర్ చేస్తానండి మీకు ఉపయోగపడేది. ఇందుకోసం మందారం ఆకులు తీసుకోవాలండి. మందారం ఆకులు మన జుట్టుకు చాలా మేలు చేస్తాయండి. ఎంత పలుచగా ఉన్నటువంటి జుట్టు అయినా చాలా అంటే చాలా ఒత్తుగా పెరుగుతుంది. చాలా మందికి తెలిసే ఉంటుంది. సో మందారం ఆకులు కూడా మనకు అందుబాటుగానే ఉంటాయి కదండి. లేదు అని అంటే మందారం పౌడర్ కూడా మనకు ఆన్లైన్లలో అందుబాటుగా ఉందండి. సో ఈ విధంగా బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆకులపైన డస్ట్ లాంటిది ఉంటుంది కదండి. చాలా బాగా వర్క్ అవుతుంది, చాలా పవర్ఫుల్ గా వర్క్ అవుతుంది. ఇది మగవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్టతల మీద సైతం జుట్టు పెరుగుతుందండి. మందారం ఆకులు ఉన్నటువంటి గుజ్జు మన జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మందారం ఆకులు జుట్టు సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తాయండి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి కుదుళ్లను బలంగా మార్చడంలో సహాయపడతాయి. అంతేకాదండి, మందారం ఆకులోని సహజ గుణాలు జుట్టును ఒత్తుగా, మృదువుగా మరియు మెరిసేలాగా చేస్తాయి. అలాగే చుండ్రును కూడా తగ్గించి తెల్ల జుట్టు సమస్యను నివారించడంలో ఇవి ప్రధాన పాత్రను పోషిస్తాయి. అంతేకాదండి, మందారం ఆకులోని విటమిన్ ఏ, సి మరియు ప్రోటీన్లు జుట్టు కుదుళ్లకు పోషణ అందించి బట్టతలను కూడా దూరం చేస్తుంది. అంతేకాదండి, మందారం ఆకు మన జుట్టు చిట్లడాన్ని కూడా పూర్తిగా నివారిస్తుంది, జుట్టును మృదువుగా మారుస్తుందండి. ఈ విధంగా కొద్దిగంత మందారం ఆకులు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మందారం ఆకు మన జుట్టు లెంత్ను బట్టి తీసుకోండి. నాకు కాస్త లాంగ్ హెయిర్ కాబట్టి నేను కాస్త ఎక్కువే తీసుకుంటున్నా. జుట్టు మీడియంగా ఉందనుకున్నట్లయితే కాస్త తక్కువ తీసుకోండి. ఒకవేళ మగవాళ్ళు అప్లై చేసుకుంటున్నట్లయితే వాళ్ళకు హెయిర్ చాలా షార్ట్గా ఉంటుంది కాబట్టి జస్ట్ కొద్దిగానే ఆకులు అయితే సరిపోతాయి. ఇక ఇందులోకి బియ్యం కడిగినటువంటి వాటర్ తీసుకోవాలండి. ఫస్ట్ వాష్ చేసినటువంటి వాటర్ని పడేసి సెకండ్ టైం వాష్ చేసినటువంటి వాటర్ని ఒక బౌల్లోకి సేకరించుకోండి. సో చూస్తున్నారు కదండి, బియ్యం కడిగినటువంటి వాటర్లో అనేక పోషకాలు ఉంటాయి, మన జుట్టు పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడతాయండి. సో ఈ విధంగా కొద్దిగంత వాటర్ని తీసుకోండి. ఇక మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకండి. ఇక అంతేనండి, వేరే ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి సాధారణంగా మనకు అన్ని కూడా అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులే. కరివేపాకును ఉపయోగించడం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడమే కాకుండా క్రమక్రమంగా
ఉపయోగిస్తూ ఉండడం వల్ల తెల్ల జుట్టు సమస్య అనేది పూర్తిగా దూరం అవుతుందండి. జుట్టు అనేది సాధారణంగా నల్లగా మారుతుంది. సో ఈ విధంగా గుప్పెడు కరివేపాకు తీసుకోండి. హెయిర్ లెంత్ను బట్టి తీసుకోండి. సో హెయిర్ కాస్త తక్కువ ఉంటే కాస్త తక్కువ కరివేపాకు తీసుకోండి. కరివేపాకులో ఉన్నటువంటి పోషకాలు జుట్టు ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయండి. సో ఈ విధంగా మందారం ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మందారం ఆకులకు ఉన్నటువంటి కాడలను పడేయొద్దండి, కాడలను కూడా ఉపయోగించుకోవాలి. మందారం మొగ్గలు, మందారం పువ్వులు కూడా అందుబాటుగా ఉన్నట్లయితే తీసుకోండి. మందారం పువ్వులు లేదా మొగ్గలు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చండి. లేదంటే ఓన్లీ ఈ విధంగా ఆకులు తీసుకున్నా కూడా సరిపోతుంది, కాడల్ని పడేయొద్దండి. ఈ రోజుల్లో ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారండి. ఎన్నెన్నో ట్రై చేస్తుంటారు. ఈ విధంగా ట్రై చేయండి. సో మిక్సీ జార్లో మనం కరివేపాకు, మందారమాకు వేసుకున్న తర్వాత ముందుగా సేకరించి పెట్టుకున్నటువంటి బియ్యం కడిగినటువంటి నీటిని ఇందులోకి యాడ్ చేసుకోండి. చూసుకొని యాడ్ చేసుకోండి. మరీ లూజ్గా లేకుండా మన హెయిర్కి అప్లై చేసుకోవడానికి వీలు ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలండి. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్. చిన్న పిల్లలకు కూడా అప్లై చేయొచ్చండి. జుట్టు చాలా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది. సో ఈ విధంగా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలామంది ఒక మంచి న్యాచురల్ హెయిర్ ఆయిల్ చూపించండి అని అడుగుతున్నారు. ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, హెర్బల్ హెయిర్ ఆయిల్ కూడా చూపించాను. అప్కమింగ్ వీడియోస్లో కూడా చూపిస్తానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా హెయిర్కి అప్లై చేసుకోవడానికి ఒక మంచి ఆయిల్ చూపించండి అని అడిగారు కదండి. ఖచ్చితంగా చూపిస్తే ఆల్రెడీ మన ఛానల్లో మంచి న్యాచురల్ హెయిర్ ఆయిల్ రెమెడీస్ ఉన్నాయండి. సో వీలైతే చూడడానికి ప్రయత్నించండి. నేను ఇంకా రాబోయే వీడియోస్లో కూడా చూపిస్తాను. సో ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోకి ఇంకాస్త వాటర్ని యాడ్ చేసుకోవాలండి. అదేనండి బియ్యం కడిగినటువంటి వాటర్ని. ముందుగా ఇందులోకి కొద్దిగంత కోకోనట్ ఆయిల్ తీసుకోవాలండి. సో మన హెయిర్ లెంత్ని బట్టి, అంటే లాంగ్ హెయిర్ ఉన్నట్లయితే ఒక 2 స్పూన్స్ వరకు తీసుకోండి. షార్ట్ హెయిర్ ఉన్నట్లయితే ఒక 1 స్పూన్ వరకు తీసుకోండి, సరిపోతుంది. ఇక ఈ విధంగా కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే తరచూ మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. సో నేనైతే పారాచూట్ యూజ్ చేస్తానండి. సో పారాచూట్ తీసుకున్నా. ఇక ఇందులోని ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. సో ఇక ఇందులోనే ఇంకాస్త బియ్యం కడిగినటువంటి వాటర్ని, అదేనండి రైస్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. జుట్టు చిక్కులు పడకుండా ఉంటుంది. బియ్యం కడిగినటువంటి వాటర్ని ఉపయోగించడం వల్ల చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే చాలా లాంగ్గా గ్రోత్ అవుతుందండి. సో ఎవరైతే జుట్టు పెరగట్లేదు అని బాధపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా యూజ్ చేయొచ్చు. స్పూన్తో కాకుండా నార్మల్గా చేతితోటి అంత బాగా కలిపేసేయొచ్చండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మొదటిసారి చూసిన వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. సో ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇక బియ్యం కడిగినటువంటి వాటర్ని యాడ్ చేయని అవసరం లేదు. మరీ తిక్కుగా ఉంది అనుకున్నట్లయితే ఇంకాస్త వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. హెయిర్కి ప్యాక్ అప్లై చేసినప్పుడు ఏంటంటే అంతా కారిపోయినట్లుగా ఉండకుండా హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సో ఇక కొద్దిగా తీసుకుంటూ హెయిర్కి అప్లై చేసుకోండి. ఇక ఆల్రెడీ మనం రైస్ వాటర్ని కాస్త అలాగే పెట్టుకున్నాం కదండి. సో వాటిని ఎలా ఉపయోగించాలి అన్నది కూడా చెప్తా చూడండి. ముందుగా ఈ విధంగా కొద్దిగా తీసుకుంటూ పాపడిలాగా తీస్తూ జుట్టు మొత్తం అప్లై చేసేయండి. ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా ఎంత పొడవునా ఉంటుందో జుట్టు అంత పొడవునా దట్టంగా అప్లై చేసి 2 నిమిషాల పాటు మంచిగా మసాజ్ చేసేయండి. సో తల మాడు భాగానికి మంచిగా దట్టంగా అప్లై చేసేసి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగుపడేలాగా ఫింగర్ టిప్స్ ఉంటాయి కదండి, చేతి వేళ్ళతోటి మంచిగా మసాజ్ చేసేయండి. 2 గంటల సేపు అలాగే ఉంచుకోవాలండి. ఇంకా ఎక్కువసేపు ఉంచుకున్నా కూడా ప్రాబ్లం లేదండి. మీరు 4-5 గంటలు అలాగే వదిలేసినా కూడా ప్రాబ్లం లేదు. తర్వాత మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ షాంపూతోటి తలంటి స్నానం చేసేయండి. ఇక ఈ రైస్ వాటర్ ఉన్నాయి కదండి, ఒక స్ప్రే బాటిల్లోకి ఈ విధంగా ఫిల్ చేసుకుని తలస్నానం చేశాక, అంటే తలస్నానం మనం ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత తలస్నానం చేస్తాం కదండి, ఇది డ్రై అవ్వాలన్నమాట. మందారమాకు పేస్ట్ మనం తలకు అప్లై చేసుకుంటాం కదండి, అది డ్రై అయిన తర్వాత తలస్నానం చేయాలి. డ్రై అయ్యేంత వరకు మాకు సమయం లేదు అనుకున్నట్లయితే అట్లీస్ట్ 2 hours అయినా అలాగే ఉంచేసేయండి. సో 2 hours తర్వాత లేదా డ్రై అయ్యేంత వరకు మీకు సమయం ఉంటే డ్రై అయిన తర్వాత మీరు తరచూ ఏ షాంపూ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ షాంపూతోటి తలంటి స్నానం చేసేయండి.
కాస్త డ్రై అయిన తర్వాత ఈ రైస్ వాటర్ ఉంటాయి కదండి, ఒక స్ప్రే బాటిల్లోకి ఫిల్ చేసుకుని హెయిర్ అంతా స్ప్రే చేసేయండి. అసలు జిడ్డుగా ఉండదండి, డ్రై అయిపోతుంది. హెయిర్కి స్ప్రే చేశాక కూడా డ్రై అయిపోతుంది. లేదంటే రాత్రి పడుకోబోయే ముందు ఈ విధంగా హెయిర్కి అంతా కూడా స్ప్రే చేసుకోండి. జుట్టు అస్సలు జిడ్డుగా ఉండదండి. ముందు రోజు నైట్ మనం ఈ విధంగా రైస్ వాటర్ని హెయిర్కి అప్లై చేసుకున్నా కూడా, స్ప్రే చేసుకున్నా కూడా మరుసటి రోజు తలస్నానం చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. సో ఖచ్చితంగా ఈ విధంగా మందారమాకు పేస్ట్ అండ్ ఈ విధంగా రైస్ వాటర్ తోటి హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.